జై శ్రీరామ్. ఇవాళ సంగీత కార్యక్రమంలో మనం గత భాగాల్లో 8 చక్రాలకు నేర్చుకున్నాం. మనం ఇవాళ 9వ చక్రం, అది బ్రహ్మచక్రం. ఇదివరకు బ్రహ్మచక్రం గురించి కూడా నేను విశ్లేషించాను. ఎందుకు 9వ చక్రం అయిందో అది ఆ ఎపిసోడ్లో మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. ఈ బ్రహ్మచక్రంలో ఉన్న రాగాలు ఎక్కడి నుంచి వస్తాయి? మళ్ళీ 49వ రాగం 49 ధవలాంబరి స్వరస్థానాలు. సజ్జమం, సుదర్శిభం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, శుద్ధ నిషాదం, సజ్జమం. ఇప్పుడు ఈ ధవలాంబరి పాడదాం. సరి పదని సాని ఇప్పుడు 50వ రాగం నామ నారాయణి. ఈ నామనారాయణి రాగ స్వరస్థానం చూద్దామా? షడ్జమం, సుదర్శిభం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధదైవతం, కైశిక నిషాదం, షడ్జమం. ఇది ఎలా పాడాలి? సరి గమ పదని సాని ఇప్పుడు 51వ రాగం కామవర్ధిని. దీని మరొక పేరు పంతువారాలి అంటారు. కామవర్ధిని రాగం పంతువారాలి ఒకటే. మేనకత్త నంబర్ గురించి దీన్ని కామవర్ధిని అని పిలుస్తారు. దీంట్లో స్వరస్థానాలు షడ్జమం, సుదర్శిభం, అంతర్గాంధారం, ప్రతిమధ్యమం, పంచమం, శుద్ధదేవతం, కాకలి నిషాదం, సజ్జమం. దీన్ని ఎలా పాడాలి? సరి గమ పదని సాని ఇదే మనకి మాయామాళ గౌడ రాగానికి మనం ప్రతిమధ్య వేస్తే కామవర్ధన అవుతుంది అనమాట. మరో 3 రాగాల తర్వాత నేర్చుకుందాం. జై శ్రీరామ్.